ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ కర్ణాటక? అసలు హైదరాబాద్ లో ఉన్న మన స్టోర్ కి ఎక్కడో ఉన్న కర్ణాటక వాళ్ళు కాల్ చేసి ఫర్నిచర్ బుక్ చేసుకోవడం ఏంటి అని నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ సార్ వాళ్ళు అసలు మన స్టోర్ లోనే తీసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసుకుందామని ఒకసారి ఆ సార్ కి కాల్ చేసి ఇలా అడిగిన, సార్ కర్ణాటక నుండి ఫర్నిచర్ బుక్ చేశారు కదా, హైదరాబాద్ నుండి మీకు చాలా దూరం అవుతుంది కదా అని అడిగితే, ఇంతకు ముందు మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు 6 years బ్యాక్ మీ దగ్గర ఫర్నిచర్ తీసుకున్నాము, అది ఇప్పటికీ కూడా వాడుతున్నాము, తీసుకున్నప్పుడు ఏ క్వాలిటీ అయితే ఉందో ఇప్పటికీ అదే క్వాలిటీ ఉంది, అందుకే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మీ దగ్గరే తీసుకుందామని అన్నారు. సో ఇప్పుడు మేము కర్ణాటక షిఫ్ట్ అయినాం, సో ఇక్కడికి డెలివరీ చేస్తారా అని అడిగితే ఫస్ట్ మమ్మల్ని గుర్తు పెట్టుకుని మరీ కాల్ చేసినందుకు నా హార్ట్ సంతోషంతో మెల్ట్ అయిపోయింది. తర్వాత సార్ తో ఒక మాట చెప్పిన, నాకు కుదిరినా కుదరకపోయినా మీకోసం పక్కా డెలివరీ చేసాం సార్ అని చెప్పి కర్ణాటకకి పంపించేసినాం. అసలు చెప్పాలంటే ఆ డెలివరీకి నేనే వెళ్తే బాగుండు అనిపించింది. నేనేమంటానంటే మన మీద నమ్మకం ఇంకా ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంటే మన కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తారు. అదే వాళ్ళు మనకిచ్చే పెద్ద రెస్పెక్ట్. వెల్కమ్ టు శ్రీనివాస ఫర్నిచర్స్.